వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం పీక్స్కి చేరింది. పరస్పర దాడులు, ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఎలా ఉండబోతోంది? పశ్చిమాసియా పరిస్థితులు అదుపులోకి వస్తాయా? తాజా పరిణామాలతో ప్రపంచంలో సంభవించే మార్పులేంటి? భవిష్యత్ భయంకరమేనా? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ఈ రంగానికి సంబంధించి ఒక రకంగా లబ్ధ ప్రతిష్టని అనాలి. ఎన్ఎస్ఎస్ చైర్మన్గా ఉన్నారు, సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్గా ఉన్నారు రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. గతంలో అమెరికా టారిఫ్స్, తర్వాత అమెరికా తీరు, అమెరికా సామ్రాజ్యవాదం, ఇలాంటి దేశాలపై ఉన్న వైరం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అలాగే అమెరికా ఇరాన్ వార్ వస్తుందా రాదా, వస్తే ఏంటి, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాం. కానీ జరగాల్సింది జరిగిపోయింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. 24 గంటల్లోనే సుప్రీం కమాండర్ ఖమేనీని వాళ్ళు అంతం చేసేశారు. ఇప్పుడు ఇరాన్ అటు అమెరికా పైనే కాకుండా అమెరికా బేస్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, అమెరికాకు మద్దతు ఇస్తున్న అరబ్ కంట్రీస్ పైన మొత్తం అటాక్స్ చేస్తూనే ఉంది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి? ఇక రానున్నదంతా భయంకరమైన పరిస్థితులేనా? ఏం చెప్తారు సతీష్ గారు? మనం ప్రత్యక్షంగా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో, రష్యా యుక్రెయిన్ మధ్య 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయిన యుద్ధము ఈ రోజు కూడా 4 సంవత్సరాలైనా కానీ ఇంకా సాగుతుంది. అవును. అక్కడికి ఇక్కడికి పెద్ద సారూప్యం ఏంటి చెప్పనా సార్? ఇది చాలా ఇంపార్టెంట్. నా అబ్జర్వేషన్, యుక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీని చంపకుండా, లేకపోతే అతను కాపాడుకుంటా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. అవును. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఫస్ట్ అయతుల్లా ఖొమైనీ అంటే వెన్నులో వణుకు పుట్టేది చాలా దేశాలకి, ముఖ్యంగా అక్కడ ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, లేకపోతే వేరే ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ కొంత భయం ఉండేది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి మొసాదు సిఐఏ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్లాడ్, CLAUDE, యాంథ్రోపిక్ అనే ఒక సంస్థ మన ఇండియా కూడా వచ్చింది గ్లోబల్ AI సమిట్కి. ఆ యాంథ్రోపిక్ సమిట్కి వచ్చిన, మన AI సమిట్కి వచ్చిన దాంట్లో యాంథ్రోపిక్ AI ఫౌండరు వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్యాటర్న్స్ని గమనిస్తా CIA విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్యూమన్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్సు, అన్ని ఇంటెలిజెన్స్ని క్రోడీకరించి అయతుల్లా ఖొమైనీ యొక్క కదలికల్ని, ప్యాటర్న్స్ని అబ్జర్వేట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ CIA అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, విత్ ద హెల్ప్ ఆఫ్ మొసాద్ ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్లస్ నా ప్రగాఢమైన మరి ముఖ్యంగా లోతైన అబ్జర్వేషన్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, తప్పనిసరిగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ రెవల్యూషనరీ గార్డ్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. రైట్. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవటం మూలాన అంటే CIA, మొసాదు 100% ఇరాన్లో ఉన్న ఇంటెలిజెన్స్ను కొన్నాయి. ఓకే, దాంట్లో డౌట్ లేదు. దాని మూలంగా అయతుల్లా ఖొమైనీని అంతం చేయటం జరిగింది. నాయకుడు లేని రాజ్యము, రాజు లేని రాజ్యము ఏమవుద్దో ఈ ఉదంతం మనకు బయటపడుతుంది. అంటే ఖమేనీ చుట్టూ ఉన్న వాళ్ళే వెన్నుపడి పొడిచారు. తప్పనిసరిగా సమాచారం అమెరికాకి ఇచ్చారు. తప్పనిసరిగా అక్కడ ఇంకోటి ఏంటంటే జరిగింది, ఖమైనీతో పాటు టాప్ జనరల్స్ అందరూ స్ట్రాటజిక్ గా, అంటే ఒక నానుడు ఉంటుంది, రైట్, వీ షుడ్ నాట్ కీప్ ఆల్ అవర్ యాపిల్స్ ఇన్ వన్ బాస్కెట్. తెలుగులో చెప్పాలంటే మన అన్ని కీలకమైన విషయాలు మొత్తం, కీలకమైన మనుషులు మొత్తం ఒక చోట కూర్చున్నప్పుడు ఆ సమాచారం కనుక శత్రు దేశానికి వెళ్తే ఎంత దారుణంగా ఉంటుందో. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, వాట్ ఎవర్ యూ నేమ్, రైట్, కొంతమంది అన్ఫార్చునేట్లీ అనొచ్చు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్ హ్యాపెండ్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే అయతుల్లా ఖొమైనీ ఎక్కడ కూర్చున్నారు, ఎవరెవరితో మీటింగ్ లో ఉన్నారు, ఎన్ని గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుద్ది, అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఇంటెలిజెన్స్ సేకరణ జరిగిందంటే అమెరికా ఇజ్రాయెల్ అది ఆల్టుగెదర్ డిఫరెంట్ వార్ గేమ్ అన్నమాట. సో అంటే మానవ సహాయం లేకుండా ఓన్లీ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కదలికలు పసిగట్టడం అంత ఈజీనా? లేదంటే మీకు ఇందాక చెప్పాను కదా సతీష్ సార్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, మరి ముఖ్యంగా మిలిటరీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, అతి ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన ఐఆర్జీలో నుంచి కూడా 100% ఇంటెలిజెన్స్ లీక్ అయింది. రైట్. దాని మూలంగానే నాయకుడు లేని రాజ్యంగా, లేకపోతే రాజు లేని రాజ్యంగా ఈ రోజున ఇరాన్ నిలబడింది. ఓకే. సో వేరే యుద్ధానికి అంటే రష్యా యుక్రెయిన్కి
దీనికి అమెరికా స్పష్టమైన ఇజ్రాయెల్ తేడా. వర్సెస్ ఇరాన్కి జరిగిన తేడా ఇది. అవును, యాక్చువల్గా రష్యా కూడా జెలెన్స్కీని ఎక్కడ ఇప్పుడు టార్గెట్ చేయట్లా. టార్గెట్ చేసినా గానీ ఆయన సక్సెస్ఫుల్ గా తప్పించుకుంటూ వస్తున్నాడు. అవును. అట్లాగే యుక్రెయిన్ కూడా వ్లాదిమిర్ పుతిన్ ని అంటే రష్యన్ ప్రెసిడెంట్ ని అవును. టార్గెట్ చేసినా కానీ తప్పించుకుంటూ వస్తున్నారు. అంటే అక్కడ అర్థం ఏంటి, ఇంటెలిజెన్స్ లీక్ అవట్లా అక్కడ. రైట్, ఇక్కడ ఇంటెలిజెన్స్ లీక్ అయింది, సింపుల్ గా లీక్ అయిపోయింది. 100% ఇంటెలిజెన్స్ లీక్. రైట్, మరి ఇప్పుడు ఇరాన్ భవిష్యత్తు ఏంటి అన్నది ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇరాన్కు ఇప్పుడు నాయకులు లేడు, తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంది. బట్ అదే ఇరాన్ కూడా అదే రీతిలో స్పందిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అటు అమెరికా పైన ఇజ్రాయిల్ అలాగే అమెరికా బేస్లున్న ప్రాంతాలపైన అటాక్ చేస్తుంది. అంటే ఇరాన్ ఎంతవరకు ఈ యుద్ధం చేయగలదు, ఇరాన్ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? మూడు లేయర్స్ వివరిస్తానండి మన 10 టీవీ ప్రేక్షకులకి, మన ముఖ్యంగా తెలుగు వారికి ఈ యుద్ధం చాలా వివరణతో అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన, సాంఘిక పరమైన, సామాజిక పరమైన, శాస్త్ర సాంకేతిక పరమైన దెబ్బలు లేకపోతే లెసన్స్ మనం ఈ యుద్ధం ద్వారా నేర్చుకుంటేనే, వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం నేర్చుకుంటేనే మనము మన దేశాన్ని ఉంటాం. చెప్తాను 3 లేయర్స్ అని చెప్పాను. వీళ్ళు ఏం చేశారంటే, మొదటి లేయర్ ఇరాన్ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్. 6 కంట్రీస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉంటాయి సతీష్ సార్. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, ఒమన్, కువైట్. ఈ కంట్రీస్ లో ఖతార్, ఒమన్, కువైట్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా. ఈ 6 కంట్రీస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, సున్నీ డామినేటెడ్ కంట్రీస్. ఇరాన్ అరబ్ కంట్రీ కాదు, నాన్ అరబ్ కంట్రీ, బట్ షియా ముస్లిం కంట్రీ, ఒకటే కంట్రీ. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు రాజకీయాలు, ఇరాన్ కి చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళ సపోర్ట్ లేదు. రైట్, ఇరాన్ ఏకాకైంది అక్కడ. దాంట్లో నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే సార్, అతి కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఇట్లా బయటకు వచ్చే షిప్స్ అన్ని ఈ 6 దేశాల నుంచి, ఇప్పుడు 6 దేశాల పేర్లు చెప్పాను, ఈ 6 దేశాల నుంచి ప్లస్ ఇరాన్ నుంచి కలిపి 7 ప్రపంచంలో 20 నుంచి 25% గ్లోబల్ ఆయిల్ నీడ్స్ అవసరాలు ఈ జలసంధి ద్వారానే వస్తాయి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ఇరాన్ యొక్క ఆధిపత్యంలో ఉండటం అనేది, ఇరాన్ కి అతి సమీపంలో ఉండటం అనేది ఇరాన్ కి కలిసి వచ్చిన అంశం. రైట్, బట్ అట్ ద సేమ్ టైం ఇరాన్ కి ఆ కలిసి వచ్చిన అంశాన్ని అది ఉపయోగించుకుంటుందా? ఇప్పుడు ఆల్రెడీ ఉపయోగించుకుంటుంది, మూసేసింది. అక్కడ ఉన్న వాటి మీద మిసైల్స్ కూడా వేస్తుంది. మరి ఈ 6 దేశాలు అయితే చెప్పాను కదా ఇప్పుడు మీకు, ఈ 6 దేశాల నుంచి ప్లస్ ఇరాన్ 7 దేశాల నుంచి 20 to 25% ఆఫ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మిగతా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవ్వాలి. రైట్, మరి ఆ జలసంధి మూసేస్తే ఎక్స్పోర్ట్ అవటం కష్టం కదా. ఏది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. అవును, అంటే భారతదేశంతో పాటు సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, తర్వాత అన్నిటికీ మించి చైనా, జపాన్, ఇవన్నీ సౌత్ కొరియా, ఆయిల్, తర్వాత ఆసియాన్ కంట్రీస్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మియన్మార్, ఈ కంట్రీస్ అన్ని ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇంక్లూడింగ్ ఇండియా. ఇది రెండో సినారియో. మూడో అతి ఇంపార్టెంట్ సినారియో ఏంటంటే, నేను నా పిహెచ్డి థీసిస్లు కూడా నేను దేని మీద చేశానంటే సతీష్ సార్, అమెరికా ఇజ్రాయెల్ రక్షణ సంబంధాల మీద ఢిల్లీ జేఎన్యూలో పిహెచ్డి చేశా. నా పిహెచ్డిలో ఒక పాయింట్ ఏంటంటే, ఈజ్ ఇజ్రాయెల్ an asset or a liability to the United States in the Middle East అని. One of the research questions in my PhD thesis was that. ఇజ్రాయెల్ అనేది అమెరికాకి 22 దేశాలు ఉన్న మధ్య ప్రాచ్యంలో అది ఎస్సెట్టా, ప్లస్ పాయింటా, లేకపోతే మైనస్ ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ మూలాన అమెరికా దెబ్బతింటుందా, ఇజ్రాయెల్ మూలాన అమెరికా లాభపడుతుందా? రైట్, అని నేను దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఇజ్రాయెల్లో ఉండి నేను ఇజ్రాయెల్లో ఉన్నాను, జోర్డాన్ వెళ్ళాను, టర్కీ వెళ్ళాను, పాలస్తీనాలో ఏరియాలు కూడా తిరిగాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే అమెరికాకి డిపెండబుల్ అండ్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ కావాలో అది ఇజ్రాయెల్ ఇచ్చింది. రైట్, దాని మూలాన ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న 22 కంట్రీస్ ని మానిటర్ చేయడానికి, నాట్ ఓన్లీ మిడిల్ ఈస్ట్ సార్, మీనా అంటారు, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. MENA, మీనా. మిడిల్ ఈస్ట్ లో 22 కంట్రీస్, నార్త్ ఆఫ్రికాలో ఈజిప్ట్ ఉంది. ఈజిప్ట్ చాలా ఇంపార్టెంట్ సున్నీ కంట్రీ. సౌదీ అరేబియా కూడా సున్నీ కంట్రీ. ఈ
సున్నీ ముస్లిం కంట్రీస్ లో ఈ రెండు నాయకురాళ్ళు, ఈ రెండు లీడర్స్, ఈజిప్ట్ సౌదీ అరేబియా. మరి షియా ముస్లిమ్స్ కి ప్రపంచం మొత్తానికి నాయకురాలు ఎవరంటే ఇరాన్. ఓకే. మరి సునీల్కి షియాలకి పడదు. ఇప్పుడు ఇలాంటి పరిణామంలో అమెరికా ఏం చేసిందంటే ఇజ్రాయెల్ ని జాగ్రత్తగా వాడి ఫస్ట్ స్ట్రైక్ అమెరికా నుంచి కొట్టకుండా ఇజ్రాయెల్ ద్వారా ఫస్ట్ స్ట్రైక్ కొట్టించింది. ఎందుకు కొట్టించిందంటే ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుద్ది, లేకపోతే ఇరాన్ వెనక ఎవరన్నా చైనా గానీ, రష్యా గానీ, నార్త్ కొరియా గానీ, లేకపోతే సిరియాలో కొన్ని ఎలిమెంట్స్ గానీ, ఇవన్నీ స్టేట్ యాక్టర్స్ అంటారు సతీష్ గారు. అంతర్జాతీయ సంబంధాల్లో స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ ముగ్గురు ఉంటారు. స్టేట్ యాక్టర్స్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గానీ రాజరికం ద్వారా గానీ ఎన్నుకోబడిన రాజ్యాలని స్టేట్ యాక్టర్స్ అంటారు. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే తెలుగులో ఏమంటారంటే ఉగ్రవాద ఎక్స్ట్రీమిస్ట్ సంస్థలు, అతివాద సంస్థలు. ఇప్పుడు ఇరాన్ వెనక ఇరాన్ బలం ఏంటని మనం చూసినప్పుడు ఇరాన్ సొంత బలమా, లేకపోతే టర్కీ సహాయం చేస్తుందా, రష్యా సహాయం చేస్తుందా, చైనా సహాయం చేస్తుందా, లేకపోతే సిరియా కొద్దిగా అంటే సిరియా పూర్తిగా ధ్వంసం అయింది కానీ ఇప్పుడు హెచ్ ఈ మూడు నాన్ స్టేట్ యాక్టర్స్. మొదట హిజ్బుల్లా, ఇరానియన్ బ్యాక్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా హిజ్బుల్లాకి పేరుంది. లెబనాన్ లో జరుగుతున్న గొడవలకి లేకపోతే లెబనాన్ లో నుండి ఆపరేట్ చేయటము ఈ హిజ్బుల్లా పని. రెండోది హమాస్, ఇది గాజా ఏరియాలో ఉండి ఆపరేట్ చేస్తుంది, అది కూడా ఇరాన్ బ్యాక్డ్ ఫండింగ్ గానీ ఇంకోటి గానీ. మూడోది హౌతీ రెబెల్స్, ఇది యెమెన్ అనే దేశంలో, ఒమన్ పక్కన ఉన్న యెమెన్ దేశంలో ఉండి ఇది అటు రెడ్ సీని దెబ్బకొట్టింది. రెడ్ సీలో ఉన్న బాబెల్ మందేబ్ అని అదొక స్ట్రైట్ అది, ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమెన్ లో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కూడా అవసరమైతే రెండింటికి దెబ్బ కొడటానికి ఈ మూడు తీవ్రవాద సంస్థలు హమాస్, హిజ్బుల్లా, హౌతీ రెబెల్స్ ఇరాన్ కి సపోర్ట్ గా ఇరాన్ సహాయంతో ఎదిగిన సంస్థలు. అంటే ఇప్పుడు మీకు ఎంతమంది అయ్యారు ఇరాన్ తో? 4. ఇరాన్ తో పాటు ఒకవేళ సహాయం చేస్తే 100% చేస్తే కాదు, బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ చైనాది 100% ఇరాన్ కు ఉంది. రష్యా కూడా బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ మోరల్ గాను ఫైనాన్షియల్ గాను ఎంతో కొంత ఇరాన్ మీద ఉంది. ఈ రెండింటితో పాటు నార్త్ కొరియా కిమ్ గాడు కూడా ఇరాన్ కి సంబంధించి నా దోస్తి అంటా ఉంటాడు. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? రైట్, దట్స్ ఎ వెరీ స్మార్ట్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఆర్థిక సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలు టాప్ ప్రయారిటీలో పెట్టుకున్న చైనా వెయిట్ చేసి చూస్తుంది. డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో దిగటం ప్రస్తుతానికి దానికి ఇష్టం లేదు, కానీ చేయాల్సిన ఇండైరెక్ట్ సపోర్ట్ మాత్రం చేస్తానే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికన్నా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే రష్యా కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేస్తుంది. మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే అమెరికా ఇజ్రాయెల్ చేసే తప్పులు ఇంకొద్దిగా చేయనివ్వండి, స్లోగా ప్రపంచం ఎట్లా రియాక్ట్ అవుద్దో చూస్తుంది. హౌ యూరోపియన్ యూనియన్ 27 దేశాలు ఉంది. యూరోపియన్ యూనియన్ అమెరికాకి సపోర్ట్ గా ఉంటుందా, లేకపోతే యూరోపియన్ యూనియన్ లో దేశాల్లో కూడా చీలికి వచ్చిద్దా, ఇది అమెరికాకి వ్యతిరేకంగా అనేది వీళ్ళు ఇక్కడ కూర్చొని వాచ్ చేస్తున్నారు. నెంబర్ 1. అంటే ఈ ప్రపంచ రాజకీయ చదరంగం ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో చూడండి. తర్వాత నేటో కంట్రీస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ ని ఎదుర్కోవడానికి, అప్పుడు సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా అయింది అది, ఆ సోవియట్ యూనియన్ ఎదుర్కోవడానికి 1949లో 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే సెక్యూరిటీ అలయన్స్ ని 1 for all for one, అంటే ఈ 32 దేశాల సెక్యూరిటీ కూటమి నేటో అంటారు. దాంట్లో 30 దేశాలు యూరోప్ కు సంబంధించిన దేశాలు, ఇంకా 2 దేశాలు ఉన్నాయి. నార్త్ అమెరికన్ కాంటినెంట్ లోని అమెరికా, పైన ఉన్న కెనడా. ఈ అమెరికా, కెనడా ప్లస్ యూరోపియన్ కంట్రీస్ 30 కలిపితే 32 దేశాలైంది. ఈ 32 దేశాల నేటోలో ఇప్పుడు అమెరికాకి ఏ విధంగా మద్దతు చేస్తాయి, అసలు అమెరికా చేసిన పనికి నేటో కంట్రీస్, ఇన్ అదర్ వర్డ్స్ యూరోపియన్ యూనియన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యి చూస్తున్నారు. ఎవరు? రష్యా అండ్ చైనా, నార్త్ కొరియా ఆల్సో, అండ్ ఆల్సో మిగతా కంట్రీస్, టర్కీ లాంటి కంట్రీస్ కూడా వాచ్ చేస్తున్నాయి. ఈ సెకండ్ స్టేజ్కి వెళ్ళింది యుద్ధం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉంది. సెకండ్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళిద్దంటే ఇవాళ అబ్సల్యూట్లీ ఇవాళ 28, 30 లేదు కదా, 28 ఫిబ్రవరి 1, 2వ తారీఖు. ఇవాళ 3వ రోజు యుద్ధం. కరెక్ట్ గా
మీరు 10 టీవీ సాక్షిగా మనం చెప్తున్నాం మనం ఇవాళ నుంచి ఇంకొక 48 అవర్స్ లో ఓకే సెకండ్ స్టేజ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుద్ది. ఓకే ఓ ఆ సెకండ్ స్టేజ్ ఆఫ్ వార్ లో ఇరాన్, చైనా, ఓకే నార్త్ కొరియా, ఓకే రష్యా లేదా ఈ మూడు ఆల్రెడీ ఫస్ట్ ఏం చేసిన ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ అయిన ఓకే హౌతీస్, హమాస్, హిజ్బుల్లా దే స్టార్టెడ్ హిట్టింగ్ ఓకే అగేన్స్ట్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇన్ ఫేవర్ ఆఫ్ ఇరాన్ ఓకే ఇన్ వేరెవర్ అమెరికన్ మిలిటరీ బేసెస్ ఆర్ రైట్ అవును ఆల్రెడీ స్టార్ట్ అయింది. అవును వీళ్ళే కొడుతున్నారు. సెకండ్ రౌండ్ లో చైనా అప్పుడే జాయిన్ అవ్వదు. ఓకే చైనా థర్డ్ రౌండ్ లో జాయిన్ అయింది. ఒకవేళ అప్పుడు వరకు యుద్ధం సస్టైన్ అయితే ఉంటే, లేదా సెకండ్ రౌండ్ లో జాయిన్ అయ్యేది. అంటే 48 గంటల్లో ఈ యుద్ధం వేరే లెవెల్ చూడబోతున్నాం. 100% ఓకే పీక్స్ చూడబోతున్నాం. 45 గంటల్లో సెకండ్ స్టేజ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుద్ది. ఆ వార్ ఏంటో తెలుసా సార్? సైబర్ స్పేస్ లో, మ్యారిటైమ్ స్పేస్, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, సర్వీస్ సెక్టర్ స్పేస్, పొలిటికల్ స్పేస్, ఈ 5 స్పేసెస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా బిగ్ డేటా లేదా మెటావర్స్ లేదా ఇంకా కొత్త కొత్త న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లాంటివి వాడి డ్రోన్ స్వామ్స్, ఇంకా చెప్పాలంటే కాగ్నిటివ్ ఏఐ అని కొత్తగా వచ్చింది. కాగ్నిటివ్ ఏఐ, ఓకే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఈ 3 ఏఐలో ఇప్పుడు మనము ప్రపంచంలో ఈ కంట్రీస్, నేను చెప్పిన కంట్రీస్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ స్టేజ్ లో ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ కాగ్నిటివ్ ఏఐకి వెళ్ళిపోతున్నాయి. కాగ్నిటివ్ ఏఐలో కూడా అమెరికా ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అయతుల్లా ఖొమైనీ యొక్క కదలికల్ని పసిగట్టే విధంగా క్లాడ్, క్లాడ్ యొక్క మిలిటరీని అమెరికన్ మిలిటరీలో 2024 నుంచి వాడుతున్నాయి. అవును వాడుతున్నా, ఇంక మిగతా వాళ్ళు వాడకుండా అవి అడ్డుపెట్టి ఇప్పుడు దాని ద్వారా కొట్టినట్టు మనకి సమాచారం కూడా ఉంది. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ వార్ అనదర్ 48 అవర్స్ లో స్టార్ట్ అవబోతుంది. ఈ 48 అవర్స్ వరకు అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేస్తాయి అంటే ఇరాన్ లో ఉన్న క్రిటికల్ వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు. ఒక దేశం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశానికి మనిషి శరీరంలో ఎట్లయితే ఆర్గాన్స్ చాలా ఇంపార్టెంట్, గుండె, కిడ్నీ, హార్ట్ ఇట్లా ఉంటాయి కదా మన, అట్లానే పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు, మల్టీపర్పస్ వాటర్ డ్యామ్స్, బ్యాంకింగ్ వ్యవస్థ, వీటి మీద కొట్టేసేసి వాటిని సర్వనాశనం చేయటం అనేది ఫస్ట్ స్టేజ్. రైట్. సెకండ్ స్టేజ్ సైకలాజికల్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్, ఇవన్నీ సైమల్టేనియస్ గా 48 అవర్స్ లో స్టార్ట్ చేస్తే అమెరికా, ఇజ్రాయెల్. ఓకే, మరి ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ 48 గంటల్లో చేయబోతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు ఎలా స్పందిస్తారని వేచి చూస్తున్న చైనా, అలాగే రష్యా, నార్త్ కొరియా, ఈ దేశాలు 48 గంటల తర్వాత రెస్పాండ్ అవ్వచ్చు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి ఇది నాంది పలకబోతుందా? ఆ లెవెల్ వరకు వెళ్తుందా, లేదంటే మధ్యస్థంగా ఆగిపోతుందా? నేను చెప్తానండి. అంటే నేను ఇది నా ప్రిడిక్షన్. ఓకే, బేస్డ్ ఆన్ ది ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టేట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్. రైట్. ఒక వ్యక్తి గాని, ఒక సమాజం గాని, ఒక దేశం గాని వాళ్ళ యొక్క చరిత్రను గమనిస్తే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నారో మనకి ప్యాటర్న్స్ తెలుస్తాయి. దాని ప్రకారం చెబుతున్నా, ఇది మూడో ప్రపంచ యుద్ధం అవదు, ఇది ఒక మినీ ప్రపంచ యుద్ధం అవుద్ది. ఓకే, మినీ ప్రపంచ యుద్ధం. మూడో ప్రపంచ యుద్ధం అంటే కంప్లీట్ గా ప్రపంచంలో ఉన్న 190 దేశాలు చీలిపోయి 2 వైపులు అయిపోయి కొట్టుకోవటం. రైట్. అది జరగదు. ఇప్పుడు జరిగేది ఏంటి? జరుగుతున్నది ఏంటంటే మినీ ప్రపంచ యుద్ధం అని ఎందుకన్నానంటే, నేను మినీ వరల్డ్ వార్ అని ఎందుకన్నానంటే, ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ లో ఒక 10 కంట్రీస్ లో వార్ సిచ్యువేషన్ లోకి వచ్చేసినాయి. అవును, రైట్. ఈ 10 కంట్రీస్ తో ఎలా ఉండబోతుందో చూసి ఇంకొక 4 కంట్రీస్ వెయిట్ చేస్తున్నాయి. చైనా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, రష్యా, తర్వాత మన టర్కీ లాంటి దేశాలు ఇరాన్ కి మద్దతుగా ఏమన్నా చేయొచ్చా అని వెయిట్ చేస్తున్నాయి. సో మొత్తం కలిపితే ఈ కీలకమైన 10-15 దేశాలు కాబట్టి మినీ వరల్డ్ వార్ రైట్ అని మనం దీన్ని తప్పనిసరిగా అనొచ్చు. ఓకే, మరి మినీ వరల్డ్ వార్ లో భారత్ పాత్ర ఏంటి? భారత్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చా? ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు కానీ, అమెరికా ఎంబసీస్ మీద కూడా అటాక్కి ఇరాన్ ఉపక్రమించిన వేళ భారత్పై అసలు ఎఫెక్ట్ జీరోనా? ఏమీ ఉండదా? మనం నిశ్చింతగా ఉండొచ్చా? లేదంటే కొంచెం ఈ వార్ ముదిరితే భారత్ కూడా సెగ తగులుతుందా? 100% సతీష్ సార్, ఆల్రెడీ భారత్కి మనకి సెగ తగులుతుంది. ఎలా అని చెప్తా. చిన్న ఉదాహరణ, పెద్ద మాటలు ఎందుకు, చిన్న ఉదాహరణ. ఓకే, మన ఒలింపిక్ ఛాంపియన్ అయిన పివి సింధు గారు లాంటి వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోయారు. అవును, ఆమె
ఆమె పెద్ద సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చింది. అవును. ఎంతో మంది కార్మిక, కర్షక, కాంట్రాక్చువల్ లేబరర్స్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ లో వేల మంది పనిచేస్తున్నారు. అట్లా ఏదో దాంట్లో లెక్కలు చూపించారు, దాదాపు 1,15,00,000 మంది మన భారతీయులు ఉన్నారంట. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు. కానీ గల్ఫ్ లో చూసినప్పుడు గ్యారంటీగా ఒక 40 నుంచి 40 లక్షలు ఈ 6-7 దేశాలు ప్లస్ ఇజ్రాయెల్ లో కూడా 20,000 మంది ఉన్నారు. ఓకే, ఇజ్రాయెల్ 20,000 మంది ఉన్నారు ఇప్పుడు. సో ఆల్రెడీ భారత్కి సెగ తగులుతుందండి. మన అన్ని ఎంబసీలు, భారతదేశానికి సంబంధించిన అన్ని హై కమిషన్స్, వేరే వేరే కంట్రీస్ లో ఉన్న హై కమిషన్స్ ద్వారా భారతీయులను రక్షించుకునే బాధ్యత మంది తీసుకున్నాము. డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇక్కడ 10 టీవీ చూస్తున్న మన తెలుగు ప్రేక్షకులకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. భారతదేశానికి 140 కోట్ల జనాభా ఉంది. 15,000 కిలోమీటర్లు భారతదేశానికి చుట్టుపక్కల భౌగోళిక బోర్డర్స్ ఉన్నాయి. 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సువిశాల కోస్తా తీర ప్రాంతం ఉంది. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాపాడుకోవాలి అంటే భారతదేశం దగ్గర ఉన్న దౌత్యవేత్తలు ఎంతమంది తెలుసా సార్? చాలా తక్కువ మంది ఉన్నారు. ఇండియన్ డిప్లొమాట్స్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ రిక్రూటీస్ ఆర్ వెరీ లెస్ ఇన్ నెంబర్. ఈ సమస్య, ఈ క్రైసిస్ మనకేం తెలుపుతుందంటే భారతదేశం తరపున వేరే దేశాల్లో పనిచేసే డిప్లొమాట్స్ సంఖ్య పెంచాలి. సంఖ్య పెంచకపోతే మన జనాభానేమో విపరీతంగా వేరే వేరే దేశాల్లో పనిచేస్తుంది. ఇందాక మీరు చెప్పిన ప్రకారమే 1 కోటి మంది భారతీయులు ఈ 190 దేశాల్లో విస్తరించుంటే మరి ఈ 1 కోటి మందిని రక్షించుకునే అవసరం, అది నేచురల్ డిజాస్టర్ ద్వారా గానీ లేదా యుద్ధాల్లో గానీ, మ్యాన్మేడ్ డిజాస్టర్ ద్వారా గానీ, ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మన భారతీయులు రక్షించుకునే ప్రిపేర్నెస్, ప్లానింగ్ ఉండాలి, స్టాఫ్, ఫండ్స్, ఆ ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయా, ఈ కమ్యూనికేట్ చేయగలగడానికి డిప్లొమాట్స్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనం నోట్ దిస్ పాయింట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నోట్ దిస్ పాయింట్. ఐపీఎస్ లు, ఐఏఎస్ లు పర్లేదు, బాగానే ఉన్నారు. కావాలి. ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ చాలా తక్కువగా. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారమే నేను చెప్తుంది, పైపైన మాట్లాడట్లా. సో ఇది ఒకటే మనం డెవలప్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం, ఇంపార్టెంట్ ఇది భారతదేశానికి సంబంధించి ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి. ఎందుకంటే చాబహార్ పోర్ట్ ఉంది, ఆ విషయంలో ఇరాన్ తో మనకు కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే చారిత్రాత్మకంగా ఇరాన్ తో భారత్ కు ఉన్న కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఇజ్రాయెల్ తో కూడా మన ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. ఈ యుద్ధం స్టార్ట్ అవడానికి 24 గంటల ముందే మోడీ బెంజమిన్ నెతన్యాహును కలిసి వచ్చారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు భారత్ న్యూట్రల్ గా ఉంటుందా, లేదంటే యుద్ధ తీవ్రత పెరిగితే ఎవరి సైడ్ అయినా వెళ్తుందా? వెరీ గుడ్. 100% భారతదేశానికి సంబంధించినంత వరకు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు, అజిత్ దోవల్ సార్ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ గారు, మన జయశంకర్ సారు, మన రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగి ఎటువంటి ప్లానింగ్ ఉండాలి, ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే 4 ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే విధంగా భారత్ రెస్పాన్స్ ఉండాలి. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే విధంగా ఉండాలి. తర్వాత భారత్ అనేది 2047 వికసిత్ భారత్ అని రియలైజ్ అవడానికి ఇలాంటి యుద్ధాలు వచ్చినా గానీ తట్టుకొని నిలబడే విధంగా బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టూరిజం, ఇండియాస్ టాలెంట్ అండ్ ఆల్సో టు డెసిమేట్ టెర్రరిజం. ఇది భారత్ డెఫినేషన్. భారత్ అంటే 2047 కల్లా. అదే విధంగా మన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అసెంబ్లీ అవుతుందండి. రానున్న రోజుల్లో ప్రోయాక్టివ్ డిప్లొమసీ, ప్రోయాక్టివ్ లీడర్షిప్ తీసుకొని ఇటు ఇజ్రాయెల్, అమెరికా కి చెప్పాలి భారత్, ఇటు ఇరాన్ కి చెప్పాలి యుద్ధం ఎవరికి మంచిది కాదు, యుద్ధం తగ్గించి శాంతి పెంపొందే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు తన నాయకత్వంలో ముందులకు వెళ్లి ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద సంస్థల్ని ఏకపరిచి దీని మీద చాలా తీవ్రమైన కృషి చేసి శాంతిని నెలకొల్పే విధంగా ఉండాలి అనే దాని మీద మనము ముందుకు వెళ్ళాలండి. డిబేట్ ముగించే ముందు అదే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఒక కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ చేశామని, నెతన్యాహు ఆఫీస్ పై మిసైల్స్ వేశామన్నారు. ప్రధాని ఏమయ్యారో తెలియదు అంటున్నారు. నిజంగా నెతన్యాహుకి ఏమైనా జరిగి ఉండొచ్చా, లేదంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన సేఫ్ జోన్ కి వెళ్ళి ఉండొచ్చా? నేను ఇజ్రాయెల్లో చదువుకొని ఉండొచ్చాను కదా. ఇజ్రాయెల్లో ప్రతి ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియో 10 TV స్టూడియో, దీని కింద పెద్ద బంకర్ ఉంటుంది. ఇజ్రాయెల్లో ప్రతి హౌస్ లో, ప్రతి ఆఫీస్ లో బంకర్స్ ఉంటాయి. ఆ బంకర్స్ ఎలా అంటే శత్రు దుర్భేద్యం, మిస్సైల్ పడినా ఏమవుదు, ఒకవేళ
నెతన్యాహు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ రైట్ కనపడకుండా పోయిన ఎక్కడ పోడు Okay. బంకర్ లోనే ఉంటారు. Okay. సో దట్స్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. రైట్ థ్యాంక్ యూ రమేష్ కనికంటే గారు చాలా ఇన్ డీటెయిల్డ్గా అసలు ఏం జరుగుతోంది, ఈ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి జియో పాలిటిక్స్లో, ఎవరు ఎట్లా చేయబోతున్నారు, 48 గంటల తర్వాత వేరే లెవెల్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి, చైనా రష్యా ఇంకా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, వీటన్నిటికీ చాలా ఇన్ డీటెయిల్గా వివరించారు. ఖచ్చితంగా ఈ వార్ఫేర్ నడుస్తుంది కాబట్టి మీరు మాకు అందుబాటులో ఉండండి. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మనం సెన్సిటైజ్ చేయాలి, ఏం జరుగుతుందో అనేది వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియజేయాలి, ఈక్వెషన్స్ ఎట్లా ఉన్నాయనేది కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది వార్పై 10 టీవీ స్పెషల్ డిబేట్.